నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. జనసేనలో చేరిన మాజీ వైసీపీ పట్టణ యూత్ సెక్రటరీ ఉంగరాల కాశీ విశ్వనాథ్. తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అవినీతి రహిత పరిపాలన అందించడం ద్వారా రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా నిలుపుతానని, తనకు గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపించాలని నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 27వ వార్డు ఉంగరాలవారి వీధిలో వైసీపీ నాయకుడు ఉంగరాల కాశీ విశ్వనాథ్ తన అనుచరులతో జనసేన పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, అవినీతిలో మాత్రం ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కు దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీలో నూతనంగా చేరిన వారికి కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. రావడం వేరండి. బాబు పర్లేదు జనసేన పార్టీ కుటుంబ సభ్యులుగా జాయిన్ అవుతున్నటువంటి ఉంగరాల కాశీ గారు, వారి కుటుంబ సభ్యులు, వారి మిత్రులు, ఇంకా అక్కచెల్లెలందరికీ, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన నా మిత్రుడు, నా సోదర సమానుడు తోట గోపి గారికి, పాలూరు వెంకటేశ్వర గారికి, పైబెన్ రఘు గారికి, వెంటపాడు మండల ప్రెసిడెంట్ పుల్లా బాబీ గారికి, శివశంకర్ మాస్టర్ గారికి, ఉంగరాల శ్రీనివాస్ గారికి, పట్టణ అధ్యక్షులు కాశీ గారికి, ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికి కూడా 27వ వార్డు ప్రజలందరూ కూడా ఉపయోగపడుతున్నారు. ఈరోజు జనసేన పార్టీలోకి రావడం, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన కష్టార్జితాన్ని పేద ప్రజల కోసం పంచిన విధానం కానీ ఇవన్నీ మనం చూసాం. ఇవాళ ఏ పదవి లేకుండా ఆయన ప్రజల కోసం తప్పించినప్పుడు అలాంటి వ్యక్తికి మనం కనుక రాష్ట్రంలో పరిపాలన అధికారాన్ని కానీ మనం అప్పచెప్తే ఖచ్చితంగా మన శ్రేయస్సు కోసం, మన కుటుంబాల శ్రేయస్సు కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయాలను పుణుకుపుచ్చుకొని నేను కానీ నాతో ఉన్న మిత్రులందరూ కూడా ఇంట్లో డబ్బులు తెచ్చి బయట పెట్టిన వాళ్ళు తప్ప ఇంటికి డబ్బు పెట్టుకెళ్ళిన వాళ్ళు ఎవరు నాకు కూడా ఉండరు. అందరూ కూడా ఆస్తులు పోగొట్టుకుని ఇంకోటి పోగొట్టుకుని 10 మంది సాయం చేసే వాళ్ళనే మనందరిని కూడా తిరిగి అందరికీ మంచి చేయాలన్న ఆలోచనతో మనం ఒక సమాజాన్ని తయారు చేస్తూ ఉన్నాం. ఏదైతే దుర్మార్గ ప్రభుత్వాన్ని, అన్యాయానికి న్యాయం జరిగి పోటీలో న్యాయం తరపు మీరందరూ సైనికుల్లా పోరాడడానికి నేను సైతం మా కుటుంబంలోకి వచ్చిన మీ అందరూ కూడా స్వాగతం పలుకుతూ, రాబోయే రోజుల్లో మంచి సమాజ నిర్మాణం చేద్దాం, ఈ తాడేపల్లి కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేద్దాం. లంచాలు లేనటువంటి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ లంచాలు తీసుకోకుండా సామాన్యుడికి సేవ చేసే విధంగా మరి తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ మోడల్ కాన్స్టిట్యూన్సీగా ఉండాలని చెప్పి అభివృద్ధిలో కానీ ఆచరణలో కానీ అంతేకాకుండా అవినీతి అనేది లేకుండా ఉండడంలో కానీ ఈ తాడేపల్లిగూడెం మొదటి స్థానంలో ఉండాలని ఆశిస్తూ ఈ ఎలక్షన్స్ మనం తలపడబోతా ఉన్నాం. మీ అందరి సహకారాన్ని అందించడానికి, ఓటు అప్పీల్ చేయడానికి మీ దగ్గర ఈ అవకాశం కల్పించిన ఉంగరాల కాశీ గారికి, అంతకుముందున్న 27వ వార్డు కిషోరు, ఇంకా అంతకుముందు నుంచి 27 వార్డులో ఈ పార్టీ మన దుర్గారావు గారు, వీళ్ళందరూ ఈ రోజు మన కుటుంబ సభ్యులుగా జాయిన్ అయ్యారు. దీన్ని కృషి చేసిన శ్రీనివాస్ గారు కానీ, తోట గోపి గారు కానీ, అంటే ఇంకా పెద్దలందరూ కూడా, శివశంకర్ మాస్టర్, మీ అందరూ మీకు సాయం చేస్తాం. ఈసారి ఖచ్చితంగా మంచి సమాజాన్ని స్థాపిద్దామని మంచి ఆలోచనతో నాకు సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కాడి నుంచి మీ కష్టాన్ని, మా కుటుంబ సభ్యులుగా ఉన్నారు కాబట్టి మీ కష్టాన్ని మా కష్టంగా భావించి కష్టం అనేది మీకు రాకుండా ఉండాలని భగవంతుని కోరుకుంటూ, మరి రాబోయే ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీని మీరందరూ ఆదరించాలని, మరి ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మ గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను గ్లాస్ గుర్తుకి నా గుర్తు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కమలం గుర్తుకి ఓట్లు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ, ఈ ఎలక్షన్ ఇంకా మీ భుజస్కంధాల మీద 27వ వార్డు